మీ సహోదరుడు సహోదరి ఎంతకాలం తప్పించుకుని తిరుగుతాం? ఎంతకాలం నా ఇష్టం నేను చేయాలని చెప్పి ఆశిస్తాం? ఎంతమంది నీ జీవితంతో ఆటలాడాలని ప్రయత్నం చేయాలా? కొన్ని సందర్భాల్లో వాటన్నిటినీ కూడా ఎదుర్కొని, కొన్ని సందర్భాల్లో ఎదుర్కోలేక గాయాలు పాలు కాలా? ఒకసారి ఊహించుకో, దేవుణ్ణి దూరం చేసుకొని, దేవుని సన్నిధికి నువ్వు దూరం అయిపోయి, ఒంటరిగా మిగిలిపోయి, గాయాలు పాలైపోయి, నవ్వులు పాలైపోయి, ఏడుస్తూ తిరిగిన సందర్భాలు నీ జీవితంలో ఎన్ని లేవో ఒకసారి జ్ఞాపకం పెట్టుకో. ఎక్కడెక్కడ నీకు పాపం దొరుకుతుందో, ఎక్కడెక్కడ నీకు సరదా దొరుకుతుందో, ఎక్కడెక్కడ నీకు సంతోషం దొరుకుతుందో, కాపరికి దొరకకుండా ప్రమాదకరమైనటువంటి ప్రాంతాల్లో తిరుగుతూ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావా? అటు బ్రతకలేక, ఇటు చావలేక బలహీనంగా మిగిలిపోయిన ఆ గొర్రె ఎవరో కాదు, నేనే ప్రభువా అని ఒకవేళ నువ్వు ఒప్పుకొని ఆ గొర్రెల కాపరి చేతిలో పడితే, అలాంటి నిన్ను వెతకి రక్షించే మన చెంత చేర్చుకోవాలనే ప్రభు యేసుక్రీస్తు నీ దగ్గరకు వచ్చాడు. ఈ రోజు నువ్వు దొరికినట్లయితే నీ జీవితం ఆశీర్వాదంగా మారుతుంది. మొదటిగా ఆయనకు నువ్వు దొరికావు అంటే చాలు, ఆయన నిన్ను బట్టి సంతోషిస్తాడు. అబ్బా, నేను పాపిష్ఠుణ్ణి, నన్ను బాగు చేస్తాను, పాడైపోయిన వాడిని నన్ను రక్షిస్తాను. ఈరోజు ప్రభు అంటున్నాడు, నిన్ను చేర్చుకోవడానికే నేను లోకానికి వచ్చాను, తప్పించుకుని పారిపోమా, నేను వెతకడానికే వచ్చాను. నిన్ను చూశాను, ఈరోజు నిన్ను చూస్తున్నాను, నా చేతుల్లోనికి రా, నా చేతుల్లో పడు. నా ప్రభు నిన్ను అంగీకరించి, నా ప్రభు నిన్ను ఆదరించి, నా ప్రభు నిన్ను ఆశీర్వదించి నిన్నే ఆదర్శంగా మార్చగలడు నా ప్రభు అయిన యేసు. ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకుంటావా?